సో కమింగ్ టు థియేటర్ గురించి అంటే నాటకాల గురించి మీ ప్రస్థానం అక్కడ నుంచి మొదలైంది. నేను ఈ ఏడాది అదొక విశేషం ఏంటంటే రావులపాలెం ఈస్ట్ గోదావరి అది మంచి బిజినెస్ సెంటర్. అక్కడ సిఆర్సి క్లబ్ అని ఉంది. దాదాపు 24 ఏళ్ళుగా అక్కడ నాటకాలు వేస్తూ ఉంటాయి. పరిషత్ అంటారు కాంపిటీషన్స్. సో నేను దానికి గౌరవాధ్యక్షుడిని 24 ఏళ్ళ నుంచి. ఈ ఏడాది మేము ఒక అద్భుతమైన రెవల్యూషన్ లాస్ట్ ఇయర్ ఏంటంటే జ్ఞానపీఠ అవార్డు కూడా 2 లక్షలే ఫస్ట్ ప్రైజ్. బట్ మేము ఫస్ట్ టైం నాటకాలని మంచి రచనల్ని నటుల్ని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ ప్రైజ్ 3 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు, థర్డ్ ప్రైజ్ 1 లక్ష. అలాగే సెలెక్ట్ అయిన ప్రతిదానికి ఒక 25,000 చొప్పున చాలా భారీగా అనమాట ఎక్స్ట్రాడినరీ లెవెల్లో నాటకాలు మేము నిర్వహించాం. ఇట్ వాస్ క్వైట్ సక్సెస్ఫుల్. అది ఈ ఏడాది చాలా చాలా అంటే నేను ఎప్పుడు 3 రోజులు అక్కడికి వెళ్ళి ఉంటాను అనమాట. మన అత్తగారింటికి వెళ్ళినట్టు చాలా ఆరామ్సే, అక్కడ పనే ఉండదు. పొద్దునంతా ఎవరో వచ్చి మాలిష్ చేయడం, వెన్నీళ్ళు స్నానం చేయడం, ది బెస్ట్ ఆంధ్ర ఫుడ్ ఉంటుంది అక్కడ. అంటే ఓల్డ్ వన్నీ అతను ఒక హోటల్ ఉంది, ఆర్కే హోటల్ అని, పునుగులు, పాతకాలపు పొట్టెంక బుట్టలు అవన్నీ చాలా ఫేమస్ అక్కడ. అవి తినడం, పడుకోవడం, సాయంత్రం నాటకాలు చూడడం, ఎంజాయ్ చేయడం. ఈ 3 రోజులు మాత్రం అసలు జీవితంలో సపరేట్గా. అట్ ద సేమ్ టైం నాటకాల్లో ఈ ఏడాది నేను 2 అద్భుతాలు చూశాను నాటకాలు. మరి రెండింటికి ఒకటి బాంబే టెల్లర్స్ అని ఖదీర్ బాబు అనే ప్రసిద్ధ రచయిత ఉన్నాడు మనకి. అది ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ కానీ కంటెంట్ కానీ చాలా బాగుంది. అసలు బేసిక్గా చాలా మంచి రచయిత ఖదీర్ బాబు. ఈ పర్టికులర్ నాటకం కథగా రాస్తే దాన్ని నాటకీకరణ చేశారు. నెక్స్ట్ ప్లే మన యాంకర్ ఝాన్సీ తనే రాసి దాన్ని డైరెక్ట్ చేసింది, టిట్ ఫర్ టాట్ అని. అది తెలుగు నాటక రంగంలో అదొక సంచలనం. ఈ సినిమాల విషయానికి వస్తే జనవరి 1కి సర్కార్ నౌకర్ రాబోతుంది. సునీత గారి అబ్బాయి రాఘవేంద్రరావు గారి నేతృత్వం, కొల్లాపూర్ ఆ ప్రాంతాల్లో మేము తీసాం. మొత్తం తెలంగాణ బ్యాక్డ్రాప్, తెలంగాణ పంచాయతీ ప్రెసిడెంట్ ఒక దుర్మార్గుడైన వాడు ఫైనల్గా రియలైజ్ అవుతాను. ఒక డిఫరెంట్ టిపికల్ క్యారెక్టర్. కుర్రాడు కూడా బాగా ఆకాష్. అవును, అంటే ఈ ఫైటింగ్ అలాంటి హీరో కాదు, ఒక యాక్టర్. యూ కుడ్ సీ అన్ యాక్టర్ ఇన్ హిమ్. భవిష్యత్తులో ఏమన్నా ఏమవుతుందో తెలియదు కానీ నాకెందుకు మంచి భవిష్యత్తు ఉందనిపిస్తుంది. సో దట్స్ హౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ ఇయర్.